రాధ ఏంటి? తీసుకో రాజు, నువ్వు యాక్టర్ అయిన తర్వాత వడ్డీతో సహా రుణం తీర్చుకుందు గాని. గాజుల మేవు కదూ, చేతులు చాలా చిన్నపోయినాయి రాధ. చేతిలో చిల్లి గవ్వ లేకుండా నువ్వు చిన్నపోకూడదు రాజు. నా చేతులకే రేపు నువ్వు పెద్ద యాక్టర్ అయిన తర్వాత రవ్వల గాజులు చేతులు కానీలే. తీసుకో. నీ నమ్మకమే నన్ను గొప్పవాడిని చేస్తుంది రాధ. నువ్వు అనుకున్నంత వాడిని తిరిగి వచ్చేంత వరకు ఇది నీ దగ్గర ఉంచు. ఎందుకు? మర్చిపోతావని కాదు, మరపు రాకుండా ఉండటానికి. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను అత్తయ్య. అలాగే నాయనా. బాగున్నావా రాజు? మీ ఆశీర్వచనం వల్ల బానే ఉన్నాను మాస్టర్. ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తున్నావు? నేను వచ్చాను, ఇవాళ వెళ్తున్నాను. వెళ్ళొస్తాను మాస్టర్. క్షేమంగా వెళ్ళిరా నాయన. వస్తాను రాధ. సార్, కోడంబాకానికి ఎటు వెళ్ళాలి? కొడంబాకనక చూడే, అంటే సినిమాలో హీరో వేషన్కేగా. మద్రాసులో అడుగు పెట్టావు, అడగాల్సిన అడిగావు. తంతే బూర్ల పుట్లో పడ్డట్టు ఈ గోవింద్ కుమార్ చేతిలో పడ్డావు. ఒక భారీ ఎత్ సినిమా ప్లాన్ చేస్తున్నాను, అందులో హీరో వేషం. గొప్ప స్టార్ అయిపోతావు. అదుగో అదే మన కొబ్బరాకుల మందిరం. ఇదా మీ ఇల్లు? అమ్మమ్మమ్మమ్మ, అంత తేలిగ్గా కొట్టేకు. పెద్ద పెద్ద కళాకారులంతా ఇక్కడి నుంచే పైకి వచ్చారు, అందుకని నేను ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ నేను ఇక్కడి నుంచి అలా 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 పెంచేస్తాను. దావయ్యా నేను చెప్తాను. పాపం, ఎవరో అమాయకుడు ఈ మాయల పకిరి వల్ల పడ్డాడు. ఏమండి, గోవింద్ మీకు ఏమైనా కనిపించాడా? ఏమైంది? తెల్లారు లేచి చూసేటప్పటికి ఇంట్లో లేడండి. నా జేబులో డబ్బులు తీసుకుని పారిపోయాడు. పోయిందా? డబ్బంతా పోయిందా? గోవింద్ గారి చేతిలో పడితే గోవిందా అని నిన్న వాడితో వచ్చినప్పుడే అనుకున్నాను. అంతేనంటారా? ఎవడే వీడు? ఎర్రగా బుర్రగా ఉన్నాడని లుకింగా? సినిమా లుకింగ్ మన ఎత్తడికన్నా చేశావంటే భూమికలు ఇరిసి షుగర్ ఫ్యాక్టరీకి పంపించేస్తాను. వాదలరా సాచురాయాల. అతను ఎవరో అమాయకుడు ఆ గోవింద్ సచ్చినోడు తీసుకొచ్చి మోసం చేసి డబ్బు కాజేశాడంట. పాపం, మగాడవైతే డబ్బు ఇప్పించు. ఈ జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ కొండడి పేరు చెబితే కాకులు కూడా కావమంటాయి. ఆడెక్కడ ఉంటాడో నాకు తెలుసు, నువ్వేం భయపడకు. మంతురా నా చెర్రే నీ కవపడాదే. ప్యాకెట్ లో డబ్బులు గెలిచి గాలి రౌండ్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను. అందులో మీ బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. దొంగనే గురు, నువ్వేం భయపడకు, నువ్వు ఇక్కడే ఉండు. వాళ్ళ సంగతి మనం చూస్తాం. గుర్రు, నువ్వేం కంగారు పడకు. ఇంకో హాఫ్ కొట్టొచ్చానంటే అదర్స్, అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏడిసావు, వాళ్ళ పని నేను చెప్తాను. రే గోవింద కుమార్, నా డబ్బేది? డబ్బేంటి? అసలు ఎవరు నువ్వు? యార్ని? కౌన్ హై? హూ ఆర్ యు? హూ ఆర్ యు? నువ్వు బుక్ చేయని హీరోను. ఒరే సత్యనారాయణ, పేరు పెట్టుకుంటే కదరా కొట్టు. ఒరే అమితాబ్ బచ్చన్ మారు. ఒరే శివాజీ అడి. నన్ను కాదురా బాబు. ఏరా, నువ్వు సత్యనారాయణవా? ఎవరుడాని? శివాజీ గణేష్నా? క్యారే బేటే, అమితాబ్ బచ్చనా? అమితాబ్ బచ్చన్ అన్నారు. సరే సరే, రేషన్కేగా వచ్చింది. ఆఫీస్కి వచ్చి కనపడు. ఆఫీస్ ఎక్కడ సార్? సురేష్ ఆఫీస్